ఏపీ సీఎం చంద్రబాబు జూన్ 8 వరకు బాధ్యతలు నిర్వహించవచ్చా లేదా? ఇప్పుడు ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 8వ తేదీ వరకు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోవద్దు అంటున్నారు మంత్రి నక్కా ఆనంద్. అదే సమయంలో ఈవీఎంలపై పోరాటం కూడా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధినేతగా జూన్ 7వ తేదీ వరకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల కమిషన్ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంటల్ రివ్యూ చేయడం తప్పుపడతా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం. ప్రజల యొక్క బాగోగులు మంచి చెడులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా వైపు మండే ఎండలో తాగునీటి సరఫరాకు సంబంధించిన అంశాలు కానీ ఇతర అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. జూన్ 12వ తేదీ స్కూల్స్ రిఓపెన్, విద్యార్థులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తిరిగి పునఃప్రారంభంలోపు సమీక్ష చేసుకొని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమీక్ష చేస్తే తప్పేంటని నేను అడుగుతున్నా. పూర్వం ఏమయ్యేది, పోలింగ్ జరిగిన తర్వాత వారానికో 10 రోజులకో ప్రభుత్వం ఏర్పాటయ్యేది. ఈ మధ్య కాలంలో దేశం పెద్దగా అయింది, జనాభా పెద్దగా అయింది. ఎలక్షన్ అనేది ఇంకా చాలా ఇంటెన్స్గా మరి కండక్షన్ జరుగుతుంది కాబట్టి ఈసారి నెల రోజుల పైన పట్టింది అనమాట. నెల రోజుల పైన పట్టింది కదా అని చెప్పేసి జూన్ 8వ తారీఖు వరకు నేనే ముఖ్యమంత్రిని అంటారనమాట. ఇది ఎక్కడైనా విన్నారండి? మీరే ముఖ్యమంత్రి, ఎవరు కాదన్నారు, మీరే ముఖ్యమంత్రి. కాకపోతే మనలో కూడా ఒక హుందాతనం అనేది ఉండాలి. మీరు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి తగిన ప్రవర్తన, తగిన బిహేవియర్, తగిన విధానాలు ఉంటాయన్నమాట. ఎన్నికల కమిషన్ వైఫల్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అందుకని మాట్లాడుతున్నారు ఈ విధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 100% మేము గెలవబోతా ఉన్నాం. ఇలా పోరాటం మా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం కాదు. జాతీయ స్థాయిలో వ్యవస్థలు భ్రష్టు పడుతున్న విధానం, ఎన్నికల తీరు, ఈరోజు జరుగుతున్నటువంటి తీరు మీద ఇలా పోరాటం జరుగుతూ ఉంది. ఇలా ఈవీఎంల మీద ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇలా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లు ఇప్పుడు తీసుకొచ్చారంటే వీవీప్యాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పోరాటమే. ఆ తీసుకొచ్చిన వీవీప్యాట్ని వాటిని కూడా కలిపి లెక్కించమంటే కుదరదని చెప్తా ఉంది ఎన్నికల కమిషన్. వీవీప్యాట్లు 50% లెక్కించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీళ్ళకి? ఇక్కడే వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది. అనుమానం పెరుగుతూ ఉంది. ఈవీఎం అనేది అందరికీ తెలుసు. దాంట్లో బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, దాంట్లో ఒక వీవీప్యాట్ యూనిట్ ఉంటుంది, సెంట్రల్ యూనిట్ ఉంటుంది. దాన్ని ఏదో ట్యాంపరింగ్ చేసిన అంటే మీరు చెప్పేది ఏమి? మీరే చెప్తుండారు 150 సీట్లు మీకు వస్తాయని చెప్పి. మీరే 150 వస్తున్నాయి, ప్రభుత్వం ఏర్పాటు సంతోషం చేసుకోండి. ఇప్పుడు అంటే ట్యాంపరింగ్ చేసి ఎవరో ఇబ్బంది పెట్టి మీకు గెలిచేదానికి అనుకూల పరిస్థితి ఏర్పరిచినందుకు మీకు బాధనే ఇప్పుడు అర్థం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? టోటల్గా కాంట్రడిక్టరీగా లేదా? మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి ఎక్కడన్నా కానీ పొంతన ఉందే, అసలు సంబంధం ఉందే దానిలోకి ఎక్కడన్నా కానీ? మీకు తెలుసు మీరు ఓడిపోతున్నారని, మీకు తెలుసు ఓడిపోతున్నారని తెలుసు. కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు నా తప్పేమీ లేదు, ఏదో జరిగింది కాబట్టి అని ప్రజల మైండ్లో ఒక డౌట్ క్రియేట్ చేసేదానికి చేస్తున్నారు తప్ప వేరే కారణం లేదు. రెండో పాయింట్, దేశవ్యాప్తంగా మీరు ఇప్పుడు అర్జెంటుగా ఎంతోమందిని మీకు సపోర్ట్ తెచ్చుకోవాలనే ఆలోచన, ఆ సపోర్ట్ తెచ్చుకోవాలనే ఆలోచన కోసము మీరేం చేస్తున్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఒక 4 రాజకీయ పార్టీలు మీ చుట్టూ పెట్టుకొని తద్వారా మీరు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పిలిచినా పిలవకున్నా మీరు పోయి ప్రచారం చేసుకునేదానికి పోయేదానికి అనుకూలం ఉంది తప్ప దీంట్లో ఎక్కడే కానీ మాకు తెలిసి ఒక నిజంగా ఒక అర్థం కానీ, ఒక కారణం కానీ, ఒక రీజన్ కానీ ఏది కనపడడం లేదు.